హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వియూస్ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయేది ఫిష్ కర్రీ అనమాట. ఇది సముద్రంలో దొరికే ఫిష్ అంట. సో దీని పేరు వచ్చేసి కోనా. ఇక్కడ పిక్ పెట్టాను, చూసేయండి. నెక్స్ట్ మనం తెచ్చుకున్న ఫిష్ని నీట్గా వాష్ చేసుకోవాలి. లెమన్ అండ్ సాల్ట్తో నీట్గా వాష్ చేసుకొని ఆ పీసెస్ అన్నిటిని మ్యాగ్నేట్ చేసుకోవాలి. అల్లం పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి అనమాట. సో చింతపండుని ఫస్ట్ నేను కొంచెం వేడి చేసుకొని సైడ్కి పెట్టుకుంటే తొందరగా స్మాష్ చేద్దని చిన్న ఐడియా అనమాట. సో పక్కన పెట్టేశాను. బౌల్లో ఆయిల్ పోసేసుకుని ఫిష్ పీసెస్ని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్స్ అంతా నీట్గా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసి ఇప్పుడు చింతపండుని స్మాష్ చేసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ చాపింగ్ చేసేస్తాను. చాప్ చేసుకున్నాక సైడ్కి పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫిష్ గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుని దానికి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అండ్ నెక్స్ట్ చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లెట్స్ సీ. ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అని అలా గోల్డెన్ కలర్లో వచ్చాక అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలా వదిలేయండి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకొని మన స్పైస్కి తగ్గట్టు కారం అంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ప్యూరీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ చేసేసుకున్నాక అది కొంచెం మసలేటప్పుడు సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, స్పైసెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ యాడ్ చేసేసుకొని ఆ సూప్ అంతా కూడా బాగా మసలేలాగా చూసుకోవాలి. మిక్స్ చేసుకొని మసాలాలు అన్నీ వేసుకున్నాక పులుసు మరిగేటప్పుడు మనకి సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes వదిలేయాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని కలపకుండా స్పూన్తో కలపకుండా మిక్స్ అలా షేక్ చేయడం వల్ల పీసెస్ అనేవి ఇరిగిపోవు అనమాట. సో అన్ని స్పైసెస్ ఫిషెస్కి పట్టేలాగా చూసుకోవాలి. అలా వదిలేయాలి. ఇలా చూపించే విధంగా షేక్ చేయాలి. వదిలేసాక చూస్తే అన్ని సూప్ అంతా కూడా ఫిష్ పీసెస్కి మంచిగా పడుతుంది. ఈ టైంలోనే మనం కొత్తిమీర, పుదీనా అనేది యాడ్ చేసుకొని ఒక 5 minutes వదిలేసామంటే మన టేస్టీ ఫిష్ కర్రీస్ రెడీ.